దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము ఆ దేశ ప్రజల కోసం. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చాలి. దేవారా ఆ సమస్యలు కాదయ్యా, నా అప్పులు బాధలు రోగాలు నొప్పులు ఇబ్బందులు కాదు, నా ప్రజలయ్యా, నా ప్రజలు, నీ సంఘం అయ్యా, నీ సంఘం, నా ప్రజలు ప్రభువా, అమాయకులైన నా ప్రజలు ప్రభువా, అజ్ఞానంలో ఉన్న నా ప్రజలు ప్రభువా, నశించిపోతున్న నా ప్రజలు ప్రభువా. దేవా నీ శక్తిని దించు దేవా. యేసయ్యా నువ్వు ఉన్నప్పుడు నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు అయ్యా. అపోస్తలుల కార్యంలో నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు. మరి మా దినాల్లో ఎందుకయ్యా చూపుకున్నావు? మా దినాల్లో నీ వాక్కుతో పాటు నీ శక్తి కూడా దించయ్యా. దేవా నీ నిజమైన శక్తి దిగి రాకపోతే నకిలీ గాళ్ళు, గారడి గాళ్ళు పెట్టరేగుతారు ప్రభువా. వాళ్ళ మాయలతో ప్రజల్ని మోసగిస్తారు ప్రభువా. నిజమైన శక్తి, దైవిక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, నీ ప్రభావము నిజముగా దిగకపోతే గారడి గాళ్ళు లెగుస్తారు ప్రభువా. వాళ్ళు మహానుభావులుగా చలామణి అవుతారు ప్రభువా. ప్రజలు ఇంకా మోసపోతారు ప్రభువా. శక్తి ఒరిజినల్ గా దించు, నీ బలమైన శక్తి దిగిరాని ప్రభు. నీ శక్తి దిగి రావాలి, నీ శక్తి దిగి రావాలి. మనం ప్రార్థన చేయాలి బిడ్డలారా.